ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ నెల 5వ తేదీ బుధవారం 2024వ సంవత్సరం. మారి వాళ్ళ షాప్ దగ్గర, మారి అంటే మీకు తెలియదులేండి, ఆయన్ని రాజేష్ అంటారు, రాజశేఖర్ అంటారు, సరే ఆయన సంగతి అలా ఉంచండి. అక్కడికి వచ్చాను. విషయం ఏంటంటే నిన్న జూన్ 4వ తారీఖు 2024వ సంవత్సరం మంగళవారం సాయంత్రం రిజల్ట్స్ వచ్చింది ఎలక్షన్లో. అంతా గోల్మాల్ అండి. చాలామంది జనం అమ్మ ఒడి అన్నారు, అది ఇది ఈ విధంగా అనేక రకాలుగా గ్యారంటీ ఆయన గెలుస్తాడని. కానీ గోల్మాల్ అయింది. కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు ఏమని చెప్పారంటే జగన్ గారు ఓడిపోలేదు, మోసపోయాడు అని. ఏదేమైనా నాకు తెలిసిన మటుకు నాకు కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం, వైసీపీ ఏమే ఇది, ఎందుకంటే నేను దేవుని సేవకుడిని, అందరూ నాకు కావాలి. అయితే నిన్న రిజల్ట్స్ ప్రకారం టీడీపీ వాళ్ళు గెలిచారు, వైసీపీ ఓడిపోయింది. అయితే జగన్ గారు నాకు తెలిసి మంచివాడే, ఆ పార్టీ వాడిని కాదు, ఆ అభిమానిని కాదు. నా అభిప్రాయం ఏంటంటే అమరావతి అది రాజధానిగా గతంలో 10 ఏళ్ల క్రితం నిర్ణయం చేస్తే ఆయన 3 రాజధానులుగా కట్ చేస్తానన్నాడు. అది ఒకటి మాత్రం నాకు బాధ వేసింది. పోతే ప్రజావేదిక కూలదోశారు. అక్కడ పాస్టర్ల మీటింగ్ జరిగినప్పుడు నేను కూడా వెళ్ళాను. మన ఉండవల్లి దగ్గర అనుకుంటా ప్రజావేదిక, అందులో పాల్గొన్నాను. అంత పెద్ద కట్టడం జగన్ గారు కూల్ చేయడం, రెండవదేమో ఆంధ్ర రాజధాని 3 భాగాలు చేయడం, అది ఒకటే నాకు నచ్చలేదు. కానీ జగన్ గారు మంచివాడే. అలాగని చంద్రబాబు నాయుడు గారు, పవన్ చెడ్డోళ్ళు అని నేను అనట్లా. నాకు రాజకీయాలు వద్దు. ఎవరైనా వాళ్ళ ధర్మం వాళ్ళు పరిపాలిస్తే చాలు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఇదండి సంగతి. నిన్న 4వ తారీఖు సంగతి వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే నిన్న అంతా కర్ఫ్యూ టైప్గా నిర్మానుష్యంగా ఉంది, అందుకని వాళ్ళ తీయాల్సి వచ్చింది. కాబట్టి ఇదండి గోల్ మాల్ అని దీనికి టైటిల్ పెడతానండి. రాజెవరో రెడ్డెవరో తేల్చేది దేవుడు. ఎవరు గెలుస్తారని ఎక్కువ మంది అన్నారో అలాంటిది జనం మాట ఒకటి, దేవుడి మాట ఒకటి. అందుకని దీనికి వీడియోకి యూట్యూబ్లో గోల్ మాల్ అని పెడుతున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ఇది చిత్రీకరించిన జానీకి, ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరికి దేవుడు తోడై ఉండి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.